హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను ఉల్లిపాయ పరోటా చేస్తున్నానండి. ఉల్లిపాయ పరోటా అంటే చాలా బాగుంటుందండి. సాఫ్టీగా టేస్టీగా ఎంతో బాగుంటుంది ఉల్లిపాయ పరోటా అనేది. ఇదిగో చూడండి ఎంత బాగున్నదో చూడండి ఉల్లిపాయ పరోటా. ఇది మనకు తింటుంటే సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా నేను విరిచి టేస్ట్ కూడా చూస్తున్నాను చూడండి. ఇది సాఫ్ట్గా మనకు మెత్తగా చాలా బాగుంటుందండి. ఇక ఇదంతా కూడా మనం ఇలా ఉంది కదా, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ గోధుమ పిండి నానబెట్టి పెట్టానండి. 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇది దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు, కాస్త ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఆలు ఉడకబెట్టుకొని ఒక 250 గ్రామ్స్ ఇది మెత్తగా ఇలా తురుముకొని పెట్టుకున్నాను చూడండి. 250 గ్రామ్స్ ఆలు తీసుకున్నాను ఇక్కడ నేను. ఇదంతా కూడా మెత్తగా ఉడకబెట్టుకొని ఇదిగోండి ఇలా సన్నగా తురుముకొని పెట్టుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఒక కప్పెడు ఉల్లిపాయలు. దీంతో ఉల్లిపాయలతోనే టేస్ట్ భలే ఉంటుందండోయ్. ఇదిగోండి చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను, జీలకర్ర పొడి ఒక స్పూన్, ఇందులో శనగపిండి వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లంత శనగపిండి వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాము, ఉల్లిపాయలు వేసాము, ఇదంతా కూడా మనకు మెత్తగా అవుతుందని చెప్పేసి శనగపిండి వేస్తున్నాను. ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ఇందులోని సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇక కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక కప్పెడంతా వేస్తున్నానండి. కొత్తిమీరతోనే భలే టేస్టీగా ఉంటుందండి. ఇందులో నిమ్మరసం పిండుతున్నాను. ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది, ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. పసుపు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అంతా కూడా ఇందులోనే వేసుకోవాలండి. మనకి ఇదంతా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. దీంతోనే టేస్ట్ బాగుంటుందండి, అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ స్టఫ్ అంతా కూడా మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న పిండి ఉంది కదండి, గోధుమ పిండి. ఈ గోధుమ పిండి ఇది ఎలా పెట్టుకోవాలంటే చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా తడుపుకోవాలండి. అప్పుడే మనకు పరోటా అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. కాస్త మనం మెత్తగా తడుపుకున్నామని అనుకోండి, మనం చేసుకునేటప్పుడు పేనం మీద వేసుకునేటప్పుడు కూడా మనకు పొంగుతూ చాలా బాగా వస్తుందండి పరోటా అనేది. అందుకోసమని కాస్త మెత్తగా తడుపుకోవాలి. ఇక పొడిపిండి వేసుకొని ఇలా కాస్త కొంచెం పెద్దగా అనుకోవాలి. ఇదిగోండి ఇలా కాస్త పెద్దగా అనుకొని ఇది ఇందాక మనం చేసి పెట్టుకున్న స్టఫ్ అంతా ఉంది కదా, ఇది ఆలు ఉల్లిపాయది ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇంకాస్త కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈ స్టఫ్ అంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా ప్యాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ప్యాక్ చేసేసుకొని ఇదిగో చూడండి, ఇది బయటకు రాకుండా ఇలా నొక్కి పట్టి మనం ఇదంతా కూడా ప్యాక్ చేసేయాలి. ఇప్పుడు కాస్త పొడిపిండి వేసేసుకొని ఇదిగోండి ఇలా కొంచెం ఇలా చేతితో ఇలా నొక్కి పట్టుకొని 2 వైపులా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోలతో కాస్త పెద్దగా అనుకోవాలి. ఇది సీక్రెట్ ఏంటంటే మనం కోలతో చేసుకునేటప్పుడు గట్టిగా నొక్కి పట్టి అనొద్దండి. నొక్కి పట్టి అన్నామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది. ఇలా పైన స్మూత్గా ఇలా అనాలండి. పైన అంటుంటే మనకు అది కొంచెం పెద్దగా వస్తుంది. మనకు ఇది పరోటా అనేది కూడా చక్కగా వస్తుంది. ఇలా పైన ఇలా స్మూత్గా అనుకుంటూ రావాలి, తిప్పుతూ రావాలి. ఇలా అనుకుంటూ వస్తే మనకు లోపల స్టఫ్ అంతా కూడా లోపలనే ఉండిపోయి మనకు పరోటా అనేది కూడా పెద్దగా వచ్చేస్తుంది. ఇక అయిపోయిందండి. స్టవ్ పైన పేనం పెట్టుకొని ఇది వేడెక్కుతుంది చూడండి. పేనం వేడెక్కాకనే వేసుకోవాలి పరోటా అనేది. ఇక వేసేస్తున్నాను. ఇక వేసుకున్నాం కదా, ఒకవైపు కాలిపోతుంది చూడండి. ఇక ఆ తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇదంతా పరోటాకంతా కూడా అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, మామూలు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇటువైపు కూడా తిప్పేసేసుకోవాలి. ఇక
ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మీడియంలో పెట్టుకొని అటువైపు ఇటువైపు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇదిగో చూడండి ఎంత చక్కగా కాలింది చూడండి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఆలస్యం. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.